తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. దసరాకు అటు ఇటుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పార్టీలో మళ్లీ జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల చర్చ నేపథ్యంలో ఎవరెవరికి ఛాన్స్ రానుందనే చర్చ పార్టీలో నడుస్తోంది. ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో కేబినెట్ అంశంపై డిస్కస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ 6 స్థానాల కోసం దాదాపు డజన్కు పైగా నేతలు పోటీ పడుతున్నారు. వీటిలో ప్రధానంగా కేబినెట్ లో స్థానం దక్కని ఉమ్మడి జిల్లాలు సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకుని భర్తీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాల వారిగా చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 2 నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ల మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ప్రేమ్ సాగర్ రావుకు భట్టి విక్రమార్క సపోర్ట్ గా ఉంటే వివేక్ కు అధిష్టానం హామీ ఇచ్చిందని సీఎం రేవంత్ మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇప్పటికే కేబినెట్ లో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం పోటీ పడుతున్నారు. తెలంగాణలో మున్నూరు కాపు బలమైన సామాజిక వర్గం కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కేబినెట్ లో అవకాశం లేని మరో జిల్లా నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మధ్య పోటీ నెలకొంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ నుంచి కేబినెట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఆల్రెడీ ఉన్నారు. తాజాగా అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీల్రా ఐలయ్య, దేవరకొండ ఎమ్మెల్యే భాలు నాయక్ రేస్ లో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. కేబినెట్ లో యాదవ, కురుబ సామాజిక వర్గం నుంచి ఎవరు లేకపోవడంతో తనకు ప్రమోషన్ ఇవ్వాలని విప్ బీల్రా ఐలయ్య పట్టుబడుతున్నారు. కేబినెట్ లో లంబాడా సామాజిక వర్గం నుంచి ఎవరు లేకపోవడంతో తనకు అవకాశం ఇవ్వాలని బాలు నాయక్ కోరుతున్నారు. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఆశలు పెంచుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి మెదక్ జిల్లా నేత నీల మధు ముదిరాజ్ కు అవకాశం ఇవ్వాలని పార్టీ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్సి పట్టుబడుతున్నారు. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకి చెందిన మైనంపల్లి రోహిత్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారట. మైనార్టీ వర్గం నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ సైతం రేస్ లో ఉన్నారు. ఇలా మొత్తం మీద ఉన్న 6 స్థానాల కోసం డజన్ మంది నేతలు పోటీ పడుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండడంతో కేబినెట్ విస్తరణ ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పూర్తి కావడంతో అధిష్టానం తెలంగాణ కేబినెట్ విస్తరణపై దృష్టి సారించనుంది. పార్టీకి నష్టం కలగకుండా అన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు చేసే ఛాన్స్ ఉంది. కేబినెట్ లో ఛాన్స్ దక్కని వారికి ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.